3.4 యాక్చువల్గా మీకు అన్నీ కూడా డెమో ఫోల్డర్లో ఉంటాయి. డెమోలోకి వెళ్తే మనకు చాలా ఉంటాయి చూడండి. కోబాల్ DB2 ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ రీడ్మీ అని ఉంటుంది. రీడ్మీలోకి వెళ్తే మనకు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయడం. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి, డేటా కూడా లోడ్ చేయబడి ఉంటుంది. ఈ క్రియేట్ అనే ఒక్కదాన్ని రన్ చేస్తే చాలు మనకు ఏమేమి ఉంటాయో చూద్దాం. రీడ్మీలోకి వచ్చేసరికి క్రియేట్ ఉంది, క్రియేట్ వ్యూ ఉంది, అండ్ సెలెక్ట్, ఇన్సర్ట్, డెలీట్, ఆ తర్వాత ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కర్జర్స్ ఉన్నాయి, జాయిన్స్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటే చేయాల్సిన అవసరం లేదు, అనలైజ్ చేసినా సరిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ వ్యూస్, జాయిన్స్, నల్ సెలెక్ట్ ఉంది, నల్ అప్డేట్ ఉన్నాయి, వేర్ క్యారీ అయ్యి ఉన్నాయి, ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రోగ్రామ్స్. ఇటు JCL ఏంటి, ప్రోగ్రామ్ 1కు సెలెక్ట్, దానికి JCL ఏముంది. సో సెలెక్ట్ ప్రోగ్రామ్ ఉంది, కోబాల్ DB2 ప్రోగ్రాము, దానికి సంబంధించిన JCL ఏంటి, డెలీట్, DB2 ఫైల్స్, కర్జర్స్, జాయిన్స్, వాటికి సంబంధించిన JCLs, అండ్ ఏదో ఎక్స్కాబ్ అనేది కోబాల్ ప్రోగ్రామ్ కంపైలేషన్, ఎక్స్కాబ్ DB2 అనేది కోబాల్ DB2 ప్రోగ్రామ్కు కంపైలేషన్, ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి, ప్లాన్ క్రియేట్ చేయడానికి. ప్యాకేజ్ ఇక్కడ ఏంది కలగదా, ప్యాకేజ్ ఒకటి, ప్యాకేజ్ సపరేట్ క్రియేట్ చేయాలంటే ఇది, అండ్ ప్లానే అన్ని DBRMస్తో ప్లాన్ డైరెక్ట్గా క్రియేట్ చేయాలంటే అది. DBRM నుంచి ప్యాకేజెస్ నుంచి కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్ నుంచి ప్లాన్ క్రియేట్ చేయాలంటే ఇది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది రన్ చేస్తాం, లేదా డైరెక్ట్గా ఇదే రన్ చేయొచ్చు ప్లాన్ డైరెక్ట్గా, ప్యాకేజెస్ లేకుండా మధ్యలో. ఇలా ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ డెమో ఫోల్డర్ నుంచి మనం ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా PDFలు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇలా CC పెట్టేసి ఇక్కడ మనం ఏదో ఇస్తాం, క్లౌడ్ అనో సంథింగ్ ఇట్లా ఇచ్చేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఈ PDFs కూడా సేమ్ డెమోలో ఉన్న స్ట్రక్చర్తోనే క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అలా అలా డెమో ఫోల్డర్ నుంచి కాపీ చేసుకోబడింది. ఓకే, సో ఇక్కడ నుంచి F9 ప్రెస్ చేసి మన స్క్రీన్కి వెళ్తాము. క్లౌడ్ లేక్ కాపీ చేసాం. క్లౌడ్ ఇంతకుముందు ఎప్పుడు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ బ్యాచ్లకు ఎగ్జిక్యూట్ చేసి చూపించింది లాక్డౌన్లో. ఓకే, ఎక్కడ ఉంటుంది క్లౌడ్ DB2 కోబాల్ DB2 ప్రోగ్రామ్స్. కోబాల్ DB2 ప్రోగ్రామ్స్ దగ్గర ఫస్ట్ రీడ్మీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో నుంచి క్రియేట్ టేబుల్ చూద్దాం. ఇవి ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి కనుక క్రియేట్ టేబుల్. సో దీన్ని రన్ చేస్తున్నారు. క్రియేట్ టేబుల్ అనేది ఇక్కడ ఏముంది, డ్రాప్ టేబుల్. టేబుల్ EMP టేబుల్ను డిపార్ట్మెంట్ డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తుంది, కానీ ఈ స్కెల్టన్ వరకు డ్రాప్ అవ్వవు. ఓకే, చూద్దాం. నార్మల్గా అయితే డ్రాప్ అంటే డ్రాప్ అవ్వాలి, కానీ ఇక్కడ వర్క్ అవ్వవు అనుకుంటా. ఈ టేబుల్స్కి స్టాండర్డ్ బేస్ టేబుల్స్ ఇచ్చారు వాళ్ళు. క్రియేట్ క్రియేట్ ఎలా చేస్తారు, అన్నీ దీంట్లోనే రన్ అవుతాయి. మొత్తం టేబుల్స్ను క్రియేట్ చేయడము, డేటా లోడ్ చేయడం అంతా కూడా ఇక్కడే అవుతుంది. మొత్తం అంతా ఇక్కడే ఉంది, ఒకే మెంబర్లో చేస్తారు అంతా. ఓకే, ఫస్ట్ ఉన్న టేబుల్స్ని డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు. క్రియేట్ డిపార్ట్మెంట్ టేబుల్, ఇది కదా డిపార్ట్మెంట్ టేబుల్. F5 ప్రెస్ చేస్తున్నాం. డ్రాప్ చేశాడు ఫస్ట్, మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేశారు, మళ్ళీ దానికి ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇండెక్స్ను క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేశారు. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నారు, ఫారెన్ కీ డిపార్ట్మెంట్ టేబుల్ను ఇక్కడ యూజ్ చేస్తున్నారు, ఫారెన్ కీ. అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేస్తున్నారు, 100, 200, 300 ఇన్సర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రన్ చేసి చూస్తున్నాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ అంటే డేటా రావాలి. ఏం రికార్డ్స్ రావాలి, మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ డేటా అంతా రావాలి. ఇవి అనమాట 1, 2, 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినట్టు రావాలి. ఇది డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, నెక్స్ట్ EMP టేబుల్ చూద్దాం. EMP టేబుల్
సో ఈఎంపీ టేబుల్కి వచ్చరికి ఈఎంపీ టేబుల్ని డ్రాప్ చేస్తున్నాడు, కానీ ఇందులో క్రియేట్లో వర్క్ అవ్వవి ప్రస్తుతానికి. చూద్దాం ఎలానో, ఎలా ఏం చేస్తుంది ఇక్కడ. కనీసం డ్రాప్ టేబుల్ అండ్ create table name, create employee number, and so many fields we have given like this. Okay, we have created employee table and we have created index for it. Index name, index name on so and so table. For this table we are creating this index. Okay, and we are trying to insert values. Insert values insert chesanu. So 101, 2, 3, 4, 5, 6, like this. We have inserted the data in employee table. Manaku 6 records insert అయినాయి. Now దీన్ని రన్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అనేది రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, అంటే రికార్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయని డిస్ప్లే వస్తుంది. దీన్ని మనం ఎక్కడ రన్ చేస్తున్నాము? స్టార్ట్, ఒక్క నిమిషం, ఇక్కడ రన్ చేసినట్టు ఉంటాయి అనుకుంటా. క్వరీ 1, 2, 3, 4. ఓకే ఓకే, సో మనం ఈ క్రియేట్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ క్రియేట్ని తీసుకొని our menu, then 1 second, F3, db2i, db2 interactive menu, spoofy. So here we have given this. Okay, just create table istunnamo, tab, so something, vtab something, vtab 01 ఏదో ఒకటి ఇస్తున్నాం. No, మనం ఇది క్రియేట్ చేసాం కదండి. ఇది మనం ఏంటంటే ఏం రన్ చేసాము అంటే ఇక్కడ ఉన్న దాన్ని రన్ చేసాము. యాక్చువల్గా ఏం క్రియేట్ అయినా ఏం క్రియేట్ అవ్వలేదో చూద్దాం. స్పూఫీలో రన్ చేసాము. స్పూఫీలో రన్ చేసినప్పుడు టేబుల్ డ్రాప్ అయిందని వచ్చింది. ఓకే, మళ్ళీ ఇంకొక టేబుల్ డ్రాప్ అయిందని వచ్చింది. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేశాడని వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏందో చేశారు. ఇంకొకటి ఏంది ఎంప్లాయీ, ఇదేంటి డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేశారు. ఇండెక్స్ కూడా క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశారు. ఇండెక్స్లో ప్రాబ్లం వచ్చింది. ఓకే, దీన్ని స్కిప్ చేయండి, ప్రస్తుతానికి ఈ చిన్న ప్రాబ్లమ్ని వదిలేసేయండి. సో మనకు ప్రతిదీ క్రియేట్ అయిన తర్వాత, డ్రాప్ అయిన తర్వాత కానీ క్రియేట్ అయిన తర్వాత కానీ మనకు ఇట్లా వస్తుంది అనమాట. అంటే మనం ఏమీ చేయలేదు, ఉన్నదాన్ని మాత్రమే రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ నేమ్ ఏంటంటే డూప్లికేట్స్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇండెక్స్ నేమ్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇండెక్స్ నేమ్ ప్రస్తుతానికి ఏం చేంజ్ చేసే పని పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ సిమ్యులేటెడ్ వర్షన్స్ కనుక అన్ని హెడేక్. మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటే అది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు కెనాట్ బి క్రియేటెడ్, డ్రాప్ ఈస్ పెండింగ్. ఇది డ్రాప్ అవ్వట్లేదు అనమాట. ఇండెక్స్ డ్రాప్ అవ్వట్లేదు, ఇది క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. డ్రాప్ అవ్వలేదు అంటే ఇండెక్స్ డూప్లికేట్ వస్తుంది కదా, ఒకసారి ఆల్రెడీ ఉంది అంటే. ఇది అర్థమవుతుంది అనుకుంటాను. హుసేన్ కాకుండా గణేష్. సో ఏంటంటే టేబుల్ డ్రాప్ చేస్తేనే ఇక్కడ ఎస్క్యూఎల్ కోడ్స్ ఉన్నాయి కదా, టేబుల్ అదే మొత్తం అన్నీ ఒకేసారి రన్ అవుతున్నాయి అంటున్నాను. మొత్తం ఇన్సెషన్ వరకు డ్రాప్ చేయడము, మళ్ళీ ఇన్సెషన్ వరకు రన్ అవుతున్నాయి. సో తర్వాత ఇక్కడ ఏమో క్రియేట్ అయింది, ఇండెక్స్ ఏమో ఒకదాని క్రియేట్ అయింది, ఇంకొకదాని క్రియేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, అందుకే 0 వచ్చింది. నెక్స్ట్ ఇది ఏందో వచ్చింది, ఎందుకంటే డ్రాప్ ఈజ్ పెండింగ్ అని వచ్చింది. అంటే మళ్ళీ డ్రాప్ చేయకుండా మళ్ళీ క్రియేట్ చేయలేము వాటిని. ఓకే, అదనమాట, యూనిక్గా ఉండాలి. సో అది సక్సెస్ఫుల్ అయింది. ఇంకా ఇదనమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇన్సెషన్ గురించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఇన్సర్ట్ అయింది సక్సెస్ఫుల్గా అని మనకేం రాలేదు. ఇందులో మనకు పెండింగ్ అనేటువంటి ఇన్సర్ట్ అయినా లేదా, మనకేంటి టేబుల్స్ 2 క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు డేటా డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండాలి, డేటా యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ టేబుల్లో ఉండాలి. ఇవి రన్ చేసి చూద్దాం. ఈ క్వరీస్ని రన్ చేసి చూద్దాం. డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఇవి రెండు
ఇక్కడ ఎక్కడన్నా ఉంటాయేమో చూద్దాం. అవి ఒక మెంబర్లోకి తీసుకొని ఓకే, ఇందులో ఎంప్లాయీ టేబుల్ ఉంది. మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని రన్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉందేమో. ఇక్కడ నేను జస్ట్ V-tab 2 అని ఇస్తున్నాను, ఏదో ఒకటి సంథింగ్. F3 ఎంటర్ప్రైజ్. నిన్న మాట్లాడాం కదా స్పూఫీలో రన్ చేయొచ్చు అని. ఇది చూడండి, ఇక్కడ రికార్డ్స్ వచ్చాయి ఎంప్లాయీ టేబుల్కి సంబంధించి. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ కదా ఇచ్చింది. చూడండి రికార్డ్స్ ఉన్నాయి. షిట్, మనకి ఇన్పుట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చాయి. కొన్ని ప్రోగ్రాంలో యాడ్ అయ్యాయి. యాక్చువల్గా ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం కదా, ప్రోగ్రాంలో కూడా ఇదే టేబుల్స్ వాడతాము. అప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది టేబుల్. యాక్చువల్గా చూడండి, మనకున్న రికార్డ్స్ ఏంది ఎంప్లాయీ టేబుల్కి సంబంధించి 1 2 3 4 5 6. కానీ మనకుండే ఇక్కడ రికార్డ్ 1 2 3 4 5 6 లేదు, 7 8 వచ్చాయి. ఈ 7 8 ఎలా వచ్చాయి అంటే ప్రోగ్రాంలో ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు చూద్దాం ఆ ప్రోగ్రామ్స్లో ఎలా, ప్రోగ్రామ్ ద్వారా టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము, ప్రోగ్రాంలో ద్వారా టేబుల్లో ఉన్నటువంటి ఎలా అప్డేట్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం, ఇవన్నీ చూడొచ్చు. సో అదనమాట. సో మనం ఇంతవరకు డ్రాప్ అయింది కదా టేబుల్, అయినా ఈ రికార్డ్స్ ఏం డ్రాప్ అవ్వలేదు. అట్లుంటుంది సిమ్యులేటెడ్ వర్షన్. డోంట్ వరీ, దాని మీద ఎక్కువ కష్టపడాల్సి. ఎందుకంటే టేబుల్ మనం డ్రాప్ అయినా చేసిన తర్వాత మొత్తం టేబుల్ స్కెల్టన్ అంతా డ్రాప్ అయిపోవాలి. స్కెల్టన్ డ్రాప్ అయిపోయింది, రికార్డ్స్ అయితే ఉన్నాయి ఎంప్లాయీ టేబుల్లో. సో ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే వర్క్ అవుతుందా లేదా. ఇవి ఎందుకంటే స్టాండర్డ్గా వాళ్ళు డ్రాప్ అవ్వకుండా క్రియేట్ చేశారు. సో మనం చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్లోనే డ్రాప్ అని ఇచ్చింది. డ్రాప్ కూడా సక్సెస్ఫుల్ అయింది కదా. అదే ఎంప్లాయీ టేబుల్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అదే ఎంప్లాయీ టేబుల్ సపరేట్గా రన్ చేసి వస్తే ఈ డేటా ఉంది అంటే ఇదంతా డ్రాప్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. మనకేంది ఇప్పుడు కావాల్సింది, ఎందుకంటే మనం దీని మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే మనం అవన్నీ క్రియేట్ చేయము, టేబుల్ క్రియేట్ చేయము, అందులో డేటాను లోడ్ చేయము. మనం చేసేదంతా ఉన్న డేటాను యూజ్ చేసుకోవడం. అది ఎలా యూజ్ చేస్తామో కూడా చూద్దాం. ఎనీహౌ, సో టేబుల్లో డేటా ఉంది. ఇంకొక క్వరీ కూడా రన్ చేయాలి కదా మనం. ఏందా క్వరీ? డిపార్ట్మెంట్ టేబుల్ కూడా డిపార్ట్మెంట్ డేటా ఉండాలి. డేటా ఉందో లేదో క్వరీస్ రన్ చేసి చూసుకోవాలి. అది స్పూఫీల్లో రన్ చేస్తున్నాం. సరే, స్టార్ట్. క్వరీ 7 ఇందులో డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, చాలా ఉన్నాయి ఇందులో. ఓకే, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం. వ్యూస్ ఒకటి ఏదన్నా ఉందేమో డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, నేను ఇంకొక మెంబర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. replace.zdf.zdl అండ్ SQL11 అని టైప్ చేస్తున్నా. ఒకటి క్రియేట్ అయింది 11తో. ఇప్పుడు SQL11 అని టైప్ చేశాను. ఇందులో నేను ఒకటే తీసుకుంటున్నాను, డిపార్ట్మెంట్ టేబుల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, వ్యూలో నేను మాడిఫై చేస్తున్నాను. రీప్లేస్ మళ్ళీ zdf.zdl SQL11 అని ఇచ్చిన్నాను. ఓకే, సేవ్ అవుతుంది. వ్యూలో ఉన్న కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడాలి అనుకుంటే హోమ్, దెన్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు execute department table. I want to see whether data is available or not in the department table. Let me see that. SQL11 just 3 అని ఇస్తున్నాను. F3 enter twice. So then మనకున్నాయి రికార్డ్స్ 100 100 200 300. got it right? In department table we have data. That's what we have seen, right? That's supposed to 1 second. Cobalt DB2. Here we have seen same data is available in department table. Fine. అది ఆల్రెడీ ఉన్న డేటానే మనం డ్రాప్ చేసినా డ్రాప్ అవ్వలేదు కానీ, బట్ ఇవే ఉన్నాయి దీంట్లో. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్. If you see this, if you see the result, see 100 200 డిపార్ట్మెంట్ టేబుల్ రన్ చేసాము. డిపార్ట్మెంట్ ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్సర్టెడ్ హియర్. మనం ఇది రన్ చేసాం అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, దీన్ని రన్ చేయడం వల్ల క్రియేట్ వల్ల డేటా లోడ్ అయింది టేబుల్స్లో.
ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో మనకు డేటా లోడ్ అయింది. ఎంప్లాయీ టేబుల్లో ఇది డిపార్ట్మెంట్ టేబుల్లో డేటా లోడ్ అయింది. అంతేకాకుండా ఎంప్లాయీ టేబుల్లో కూడా డేటాను లోడ్ చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్స్ మనం చూడొచ్చు క్రియేట్ అయిన తర్వాత కావాలంటే. 3.4 సరే అది కాపీ అవ్వలేదా, నో ప్రాబ్లం. సో డి అండ్ స్టోఫీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. సరే మనకు ఇది ఏదైతే ఉందో ఇవన్నీ ఫిజికల్ సీక్వెన్షియల్ ఫైల్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. బట్ మనం చూడొచ్చు. ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది చూడండి వి ట్యాబ్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసినట్టుగా వి ట్యాబ్ స్టార్ అని కొట్టామనుకోండి, ఇది ఒక నేమ్ ఇచ్చాం కదా ఇంతకుముందు 3 క్రియేట్ అయినాయి. ఒకటి క్వరీ ఎగ్జిక్యూషన్ ఉంది, ఇంకొకటి ఇది క్వరీ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది అది ఉంది. నెక్స్ట్ ఏముంది, టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్, అందులో ఉన్న డేటా ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏముంది, డిపార్ట్మెంట్ టేబుల్, ఎనీహౌ మనకు డేటా అనేది టేబుల్ ఇక్కడ నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా డేటా అనేది లోడ్ చేసుకున్నాం. ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేశారనుకుంటా మీరు డేటాను లోడ్ చేయడానికి? 2 to 3 days పట్టలేదు అనుకుంటా. టైం అనేది అలా వేస్ట్ చేసుకోకూడదు. ఎనీహౌ ప్రాక్టీస్ మళ్ళీ చేయొచ్చు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఈరోజు చెప్పాలంటే జాయిన్ అయిన వాళ్ళు హెచ్సిఎల్ వాళ్ళు ఏం చేసే పని లేదు. అయినా డివిడీని సగంలో వదిలేశారు, ఇంకా సిఎస్ఎస్ని కూడా సగంలో వదిలేశారు. ఒకరిద్దరు చెప్తున్నా, జాయిన్ అయిన వాళ్ళు, ఆన్ బోర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళకేం వర్క్ లేదు, అయినా కూడా జాయిన్ అవ్వలేదు క్లాసు. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఓకే సరే, రీడ్ మీలోకి వెళ్దాం. రీడ్ మీలోకి వెళ్ళేసి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట మనకు.